महादेव शंभो शंकर नैवेद्यं ओम भूर्भुवस्सुवः ओम भूर्भुवस्सुवः नमो नमः शंकर पार्वतीभ्यां जय बोलो गणेश महाराज की जय नभेद मरंधरे देति गौतम प्रभुभ्यो नमो नमः महत्त्वं सहस्र कोटि कोटिभ्यः नमः नमो नमः महत्त्वेभ्यो नमः देभ्यो महाजनेभ्यो नमः नमः स्वाहान्द्रायः नित्यवस्य आजने देवराजने दूर्वाहं पुष्पिणी राष्ट्र सुंदरी काजसत्यस्य दुहाई में फोटोग्राफी కూడా బాగుంది అందుకని
भवे मया भवेद शम्भवे शम्भवेद मया भवे शम्भव इति शम्भवे मया भवे मया भवेद च मया भवेद च मया भवेद च मया भवेद मया भवेत् पारायणार्थं अद्विजं यजुर्वेद पारायणार्थं पारायणार्थं वामहं वृणे यजुर्वेद पारायणार्थं पारायणार्थं वामहं वृणे पारायणार्थं वामहं वृणे जपार्थं जपार्थं होमात् समस्त मंत्रपठनार्थं मंत्रपठनार्थं वामहं वृणे నమో నరసింహాయ ఓం నమ శివాయ. రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ వర్షాభావ పరిస్థితులను పురస్కరించుకొని మన దేవాదాయ కమిషనర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం నేటి నుండి అనగా 6, 7, 8 తారీఖులలో ఈ వరుణ జపం, వరుణ యాగం, చండీ యాగాలతో పాటు హవన కార్యక్రమం కూడా జరుగుతుంది. అది ఈరోజు, రేపు, ఎల్లుండిలో చివరి రోజున పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 3 రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు మెండుగా కురియాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ 3 రోజుల పాటు వైదిక కార్యక్రమాలు, యోగాలు, జపాలు పెద్ద ఎత్తున జరపడానికి సంకల్పించడమైంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై ఆ వరుణదేవుడు కటాక్షించి వారి కరుణా కటాక్షాలతో రాష్ట్రమంతా కూడా విరివిగా వానలు కురిసి సస్యశ్యామలం కావాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరా సృష్టవృద్ధరాభ్యాం నగేంద్రగణ్య వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమ. ఓం నమ శివాయ. శివోహం. ఈరోజు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి మన వరుణ యాగ సహిత, వరుణ జప సహిత సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఈరోజు మా యొక్క కార్యనిర్వహణాధికారి వారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమాన్ని ఆగముక్తంగాను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రోగాయితూ 3 రోజుల దీక్షగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు గాను ఒక పక్కన పండితులను, వేద పండితులు మరియు వేదపారాయణులు, ఆగమ పండితులని వరుణ జపాలలో భాగంగా హవనాలతో పాటుగా ఈ రోజుని మరి ప్రారంభించి ఋత్విక్ వరుణులు ఇచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో అగ్నిముఖావై దేవ అనగా ఆ యొక్క అగ్నిహోత్రుడి ద్వారా ఈ యొక్క ఆజ్య ఆవిర్భాగాలను ఇవ్వడం జరుగుతుంది. తదనంతర కార్యక్రమంలోని రేపటి రోజున ఈరోజు జరిగేటటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాలన్నీ జరుపుతూ భాగంగా మరుసటి రోజుని పంచవింశతి కలశస్నాపన పూర్వకంగా అర్చనలు చేసి తదనంతరము 3వ రోజున కూడాను ఈ యొక్క ప్రతిరోజు 3 రోజుల జపాలు ఉంటాయి. తదనంతరం జరిగేటటువంటి కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం, విశేషంగా అన్న సమారాధన కూడా తోటి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని పరిసమాప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క సహస్ర ఘటాభిషేకం అనేది 3వ రోజు కార్యక్రమంలో చేయడం జరుగుతుందండి. సర్వే జనా సుఖినో భవంతు.